అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రైతాంగానికి ప్రజలకు అన్నపూర్ణ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. లక్షల ఎకరాలకు నీరందించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రజల నేలలను, రైతుల నేలలను పారించి పసిడి పంటలు పండించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఆ రకంగా లక్షలాది ఎకరాలకు నీరందింది. మరియు లక్షల టన్నుల ధాన్యం కూడా దిగుమతి అయింది. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు కుట్టి ఆ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ప్రజల లోపల కేసీఆర్ గారికి వచ్చినటువంటి ఇమేజ్ని దెబ్బతీయడం కోసము ఏదో చిన్న 2 పగుళ్ళు వస్తే ఒక పిల్లర్కు దాన్ని అడ్డం పెట్టుకొని ఆనాడు ఎన్నికల ప్రచారం నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు అట్లాంటి పవిత్రమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అపవిత్రం చేస్తూ దాని మీద అనేక కమిషన్లు, విజిలెన్స్ కమిషన్ అని, ఎన్డీఎస్ఏ అని, తర్వాత ఘోష్ కమిషన్ అని రకరకాల కమిషన్లతోటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనపడుతున్నది. కనుక అపవిత్రం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తోటి తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. తెలంగాణ అమరవీరుల సాక్షిగా కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేసి రైతులకు ప్రధానమైన సమస్య అయినటువంటి నీటి సమస్యను తీర్చడం జరిగింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు చిన్న సాంకేతిక సమస్యలతోటి పగుళ్ళు ఒక పిల్లర్కు ఏర్పడితే దాన్ని రిపేర్ చేయకుండా, దాని ద్వారా నీరు అందించకుండా దాన్ని మొత్తం ఎండబెట్టి పండబెట్టి ఇవాళ రైతాంగానికి ఘోష పెడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి, వాళ్ళు ఆత్మలు విలపిస్తున్నాయి. కనుక వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. కనుక మేము కాళేశ్వరం నీళ్లతోటి ఈరోజు తెలంగాణ అమరవీరులకు మేము జలాభిషేకం చేయడం జరిగింది. గోదావరి జలాలు అవి కాళేశ్వరం నుండి వచ్చినటువంటి జలాలు. ఆ జలాలతోటి అమరవీరుల స్తూపానికి మేము జలాభిషేకం చేసి ఇవాళ అమరవీరులకు మరొకసారి జోహర్లు అర్పించినాం. ఎన్ని కుట్రలు వనినా, కుతంత్రాలు చేసినా మళ్ళీ కాళేశ్వరాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఏర్పడుతుంది. వీళ్ళు పడావు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును పునర్నిర్మాణం చేసి మళ్ళీ కోట్లాది ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమము టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అబద్ధాల పాలనను ఆపేసి మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి మీ ప్రజాపాలన పేరిట అన్యాయ పాలనను కట్టుబెట్టి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి కక్షపూరిత పాలనను కొనసాగించకండి. కక్షలతోటి రాజకీయ ప్రయోజనాలు ఉండవు, ప్రజలకు కూడా ఉపయోగం ఉండదని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే నిర్మాణం చేసి రైతులందరికీ నీళ్ళు అందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం జలాలను తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా సెంటిమెంట్, గంగా జలాలను ఇంటికి పవిత్రంగా బాటిల్లో తీసుకొచ్చి దేవునితో సమానంగా చూస్తారు. అలాంటి జలాలను అపవిత్రం చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మాటల ద్వారా ఈ యావత్తు తెలంగాణ రైతాంగము ఇబ్బంది పడతా ఉన్నది. కాళేశ్వరం జలాలు తెలంగాణ రైతాంగానికి అందితే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందనో ఒక కుటిల ప్రయత్నం చేస్తూ ఈరోజు కాళేశ్వరం జలాలను, కాళేశ్వరం ప్రాజెక్టును అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నయవంచన మాటలను, వట్టి మాటలను కట్టిపెట్టాలని, వారు ఇకనైనా మారి కాళేశ్వరం జలాలను తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలనే సదుద్దేశంతో ఈరోజు కాళేశ్వరం జలాలను తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరుల స్తూపాలకు, తెలంగాణ తల్లి విగ్రహాలకు జలాభిషేకం చేయడం జరిగింది. తద్వారా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి రైతాంగానికి కాళేశ్వరం జలాలను అందించాలి, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం జరిగే విధంగా తాను సహకరించాలి. లేని పక్షంలో రైతాంగం యొక్క ఎద్దేసిన వ్యవసాయము, రైతేసిన రాజ్యము బాగుపడ్డ చరిత్ర లేదు. కాబట్టి ఈరోజు రైతాంగం మొత్తం కూడా అహర్నిశలు బాధపడుతూ హరిగోస పడతా ఉన్నారు. వారి గోస తాకితే ఎక్కడా కానివారు అయితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ మాటలు కట్టిపెట్టాలి, నీ నయవంచన పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరికి వచ్చిన తెలియజేస్తూ జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.